సింగాపూర్ గ్రామంలో ధీరజ్కి కవల పిల్లలుండేవారు. ఒక అబ్బాయి పేరేమో రాధేశ్యామ్, ఇంకొక అబ్బాయి పేరేమో ఘనశ్యామ్. ధీరజ్ ఒక కుంభారుడు. అతను చాలా బాగా మట్టి కుండలు తయారు చేసేవాడు. అతను వాళ్ళ ఇద్దరు పిల్లలకు మట్టితో పాత్రలు చేయడం నేర్పించారు. పిల్లలు, నేను మీకు ఈ కళని నేర్పిస్తాను. మీరు దీన్ని నేర్చుకుని ఈ కళని బ్రతికించండి. మీ ఇద్దరు ఈ మట్టిని అందంగా తయారు చేయాలి. దాన్ని అమ్మి ఇంటిని నడపాలి. మనలాంటి వాళ్ళకి దేవుడు ప్రసాదించిన కలరా ఇది. మనం ఎల్లప్పుడూ దీన్ని కాపాడుకోవాలి. కాలం గడిచింది. ధీరజ్ చనిపోయారు. రాధేశ్యామ్ ఇంకా ఘనశ్యామ్ ఇద్దరూ పెద్దవాళ్ళైపోయారు. రాధేశ్యామ్కి వాళ్ల నాన్న నేర్పించిన విద్య చాలా నచ్చుతుంది. కాని ఇంకో పక్కన ఘనశ్యామ్కి ఈ పని బొత్తిగా నచ్చలేదు. అరే తమ్ముడు, నాకు తెలిసి నీకున్న ఓపికతో ఈ మట్టితో వస్తువుల్ని చేయలేవని నాకనిపిస్తుంది. అది నీ యొక్క మనసులో ఉంది. నువ్వు ఇది బేకార్ అనుకుని నీ మనసు ద్వారా చేయట్లా. దాని కారణంగా వీటి యొక్క ఆకారాలు సరిగ్గా రాట్లా. మన నాన్న మనకి చెప్పెళ్ళారు, మనం ఆయన ఆశయాన్ని ముందుకి నడిపించాలి. అరే నువ్వు నోరు మూసుకో. ఎప్పుడు చూసినా ఆశయాన్ని సావ కొడతావు. ఏమిచ్చెళ్ళాడు ఆయన మనకి? ఉట్టి మట్టి ఇసుక తప్ప ఏం లేదు. ఆయన ఒక జీవితాన్ని ఈ పేదరికంలోనే గడిపాడు. మనల్ని కూడా ఈ పేదరికంలో గడపమంటాడేంటి? నువ్వు ఏదైనా చెప్పు, నేను డబ్బులు సంపాదించడానికి సిటీ వెళ్తున్నా. నువ్వు ఇక్కడ ఉండాలంటే ఉండవు. ఇలా చెప్పి ఘనశ్యామ్ అతను మూటను మోసుకుని రాధేశ్యామ్ని అక్కడే వదిలేసి అతను వెళ్ళిపోయాడు. అతని సహోదరుడు అలా విడిచి వెళ్లడం రాధేశ్యామ్కి చాలా బాధగా ఉంటుంది. అతను తన మనసు వేరే పక్కన పెట్టడానికి అతను పని మీద ధ్యాస పెట్టాడు. ఘనశ్యామ్ ఎందుకు ఇలా చేస్తాడేంటో. ఇప్పుడు ఒంటరిగా నేను ఈ మట్టితో వస్తువులు చేసుకుని నా జీవితాన్ని గడపాలి. కానీ దీంట్లో డబ్బులు ఎక్కువ రాకపోయినా మనకి భగవంతుడిచ్చిన ఒకే ఒక కళ ఇది. రాధేశ్యామ్ ఒంటరిగానే మట్టి పిసికి ఆ మట్టితో అందమైన కుండలను తయారు చేసేవాడు. తర్వాత నిప్పులో బాగా కాల్చి తర్వాత ఆ కుండల్ని మార్కెట్లో అమ్మేవాడు. ఇలా రాధేశ్యామ్ అతని జీవితం చాలా కష్టాలతో గడిచేది. ఒకరోజు మార్కెట్లో ఆ మట్టి కుండలతో అక్కడ కూర్చున్నాడు. అప్పుడే ఒక చిన్న పాప రాధేశ్యామ్ దగ్గరకొచ్చింది. నాన్న బంగారం, ఏం కావాలమ్మా? అంకుల్, మీ దగ్గర మట్టితో చేసిన బొమ్మల్లేవా? లేదు నాన్న, నా దగ్గర ఓన్లీ వస్తువులే ఉన్నాయి. ఈ వస్తువులు చేయడానికి నాకు సమయం సరిపోతుంది. దానివల్ల నేను వేరే ఆలోచించట్లేదమ్మా. అంకుల్, నా కోసం బొమ్మలు తయారు చేసి ఇవ్వండి. దాన్ని నేను మీ దగ్గర కొనుక్కుంటాను. సరే నాన్న, రేపు నీ కోసం ఖచ్చితంగా బొమ్మ పట్టుకొస్తా. రాధేశ్యామ్ రాత్రంతా కూర్చుని మట్టితో బొమ్మలు తయారు చేసేవాడు. మరుసటి రోజు ఎప్పటిలాగే రాధేశ్యామ్ పాత్రలను అమ్మడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ చిన్న పిల్ల అతని కోసం వేచుంది. అంకుల్, నా కోసం బొమ్మలు తీసుకొచ్చారా? హా నాన్న, చూసావా, నేను నీకోసం కష్టపడి బొమ్మను చేశాను. రాధేశ్యామ్ ఆ అమ్మాయికి ఒక అందమైన బొమ్మిచ్చాడు. ఆ బొమ్మని చూడగానే ఆ పిల్ల చాలా సంతోషపడింది. తను ఆ బొమ్మని చాలా గట్టిగా పట్టుకుంది. తర్వాత రాధేశ్యామ్తో అతని చెయ్యి చాపమని అడిగింది. రాధేశ్యామ్ అతని చెయ్యి చాపగానే ఆ అమ్మాయి అతని చేతిలో ఒక బంగారు కాసుని వేసి వెళ్ళిపోయింది. అరే, ఒక మట్టి బొమ్మ కోసం ఆ పిల్ల ఒక బంగారపు నాణ్యం ఇచ్చిల్లిందేంటి? నాకైతే 10 పైసలు చాలు. అరే, ఆ పిల్ల ఎటు వెళ్ళిపోయింది? అరే, ఎక్కడ కనపడలా? రాధేశ్యామ్ ఆ అమ్మాయిని వెతకడానికి చాలా ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయి ఎక్కడా కనపడలేదు. కానీ అతని దగ్గర చాలా పిల్లలు గుమిగూడి ఉన్నారు. అంకుల్, మీరు దేవికి ఒక బొమ్మ ఇచ్చారు కదా, అలాంటి బొమ్మే నాకు కూడా ఒకటి ఇవ్వండి అంకుల్. నాకు కూడా అదే కావాలి అంకుల్. అయ్యో పిల్లలు, నేను ఒక బొమ్మనే అమ్మ తయారు చేసి తీసుకొచ్చా. ఒకవేళ మీ అందరికి నా బొమ్మ ఇష్టం ఉంటే రేపు మీకోసం తయారు చేసి తీసుకొస్తా. ఆ పాప పేరు దేవియా. ఆ పాప ఎక్కడుంటుందో చెప్తారా? లేదంకుల్, ఆ అమ్మాయి గురించి మాకేమీ తెలీదు. మేము తన చేతిలో ఉన్న బొమ్మను చూసి అది ఎక్కడ కొన్నావని అడిగాం. అప్పుడు తను మా అందరినీ ప్లాస్టిక్ బొమ్మలు కొనడం మానేసి అన్ని మీ దగ్గర కొనుక్కోమని చెప్పింది. ఇప్పుడు రాధేశ్యామ్ కొంచెం కొంచెంగా మట్టి బొమ్మలు తయారు చేయడానికి మొదలుపెట్టాడు. తర్వాత అతని బొమ్మల వ్యాపారం చాలా బాగా నడిచేది. అతనికి బంగారు కాసిచ్చిన ఆ అమ్మాయి ఇంకా కూడా ఆ అమ్మాయి కనపడలేదు. అతను ఆ బంగారు కాసుని ఇంకా జాగ్రత్తగా అతని దగ్గరే ఉంచుకున్నాడు.
ఇప్పుడు అతని బొమ్మల వ్యాపారం చాలా బాగా నడుస్తూ ఉండేది. అతను కొంచెం కొంచెంగా పైకెదిగి ఒక మట్టి బొమ్మలను తయారు చేసే ఫ్యాక్టరీని ఆరంభించాడు. తర్వాత ఒక ఇల్లును కూడా కొనుక్కుంటాడు. ఫ్యాక్టరీని ఆరంభించిన తర్వాత అతని చేతులారా బొమ్మలు తయారు చేసేవాడు. ఒకరోజు వాళ్ళింటికి ఎవరో వచ్చారు. ఎవరది? నేను ఘనశ్యామ్ని. అతని సహోదరుణ్ణి అతన్ని ఎదురుగా చూసి రాధేశ్యామ్ అతన్ని కౌగిలించుకున్నాడు. ఘనశ్యామ్ 2 ఏళ్ల తర్వాత సిటీకొచ్చాడు. అతని పరిస్థితి ఒక భిక్షుకుడిలాగా తయారైంది. అతను చినిగిపోయిన బట్టలన్నీ వేసుకున్నాడు. తర్వాత అతని దగ్గర ఏమీ లేదు. అరే ఘనశ్యామ్, నీకు ఇలాంటి పరిస్థితి ఎలారా? ఏం చెప్పనురా, నాకు సిటీలో ఏం పని దొరకలా. నేను అడుక్కుని నా జీవితాన్ని గడిపాను. నేను నీ యొక్క ఫ్యాక్టరీ గురించి సిటీ వరకు విన్నాను. అది వినే నేను తిరిగి వచ్చాను. నాకు మంచిగానే వెళ్తుంది. నేను నా చేతులతో ఇప్పటికీ వస్తువులు చేస్తాను. నేను మనలాంటి వాళ్ళకి రోజువారి పనికిను అలాగే వాళ్ళని బాగా ప్రోత్సహించడానికి ఈ యొక్క ఫ్యాక్టరీని తెరిచా. ఆ ఫ్యాక్టరీ బాగానే వెళ్తుంది, లాభాలు కూడా తెచ్చి పెడుతుంది. నువ్వు ఆ ఫ్యాక్టరీలో పనిచేయి. అతని సహోదరుడు ఇంత పైకి ఎదిగాడనేది చూసి ఘనశ్యామ్కి మనసులో ఒక అలజడి ఏర్పడుతుంది. చూడ్డానికి ఇద్దరూ ఒకేలా ఉంటారు. అందువల్ల ఘనశ్యామ్ ఏం ఆలోచించాడు అంటే రాత్రిపూట ఘనశ్యామ్ని చంపేయాలనుకున్నాడు. అలాగే ఆ ఫ్యాక్టరీకి ఇంటికి అతనే ఓనర్ అవ్వాలి అని అనుకున్నాడు. వాడేమో ఫ్యాక్టరీ ఓనర్ అవుతాడట, నన్నేమో పనివాడిని అవ్వమంటాడా ఏంటి? నేను వాడిని ఈరోజు వదిలిపెట్టను అసలు. రాత్రిపూట ఘనశ్యామ్ ఏ శబ్దం చేయకుండా రాధేశ్యామ్ ఊరికి కత్తి తీసుకుని వెళ్తాడు. అప్పుడు రాధేశ్యామ్ పడుకునున్నప్పుడు ఘనశ్యామ్ రాధేశ్యామ్ని పొడవాలి అని వెళ్ళినప్పుడు సరిగ్గా ఆ సమయానికి రాధేశ్యామ్ బీర్వా నుండి వెలుతురు కనపడింది. ఇందువల్ల రాధేశ్యామ్ నిద్ర నుండి మేల్కుంటాడు. ఘనశ్యామ్, ఇంత రాత్రి అయింది, ఇక్కడేం చేస్తున్నావు? అరే, ఈ వెలుతురు నా అల్మార్ నుంచి వస్తుందేంటి? రాధేశ్యామ్ ఆ బీర్వాని తెరిచి చూశాడు. ఆ వెలుతురు ఆ బంగారు నాణ్యం నుండే వస్తుంది. అది రాధేశ్యామ్ దగ్గర ఆ అమ్మాయి మొదటి బొమ్మ తీసుకున్నప్పుడు ఇచ్చిన బంగారు నాణ్యం. ఆ బంగారు నాణ్యం చూడగానే ఘనశ్యామ్ మనసులో ఒక చెడ ఆలోచన వస్తుంది. అతను పరిగెత్తుకునెళ్ళి ఆ నాణ్యాన్ని తీసుకోవాలనుకుంటాడు. కాని అతను ఆ బంగారు నాణ్యం పట్టుకోగానే అతని చెయ్యి కాలిపోతుంది. అతను వెంటనే ఆ నాణ్యాన్ని కిందికి పడేశాడు. అప్పుడు వెంటనే దాని నుండి ఒక అమ్మవారొస్తుంది. ఆ అమ్మని చూడగానే అతను మోకాల్తో కింద కూర్చుంటాడు. నేను పేదవాళ్ల కులదైవాన్ని. రాధేశ్యామ్, నువ్వెవరు అనేది బయటపెట్టలేదు. అందువల్ల నేను నీకు సహాయం చేయడానికోసం ఒక చిన్న పాపలాగా నేను నీ దగ్గరకొచ్చాను. నేను నీకు కొంచెమే సహాయం చేశాను. దాని తర్వాత నువ్వు కష్టపడి నీ వ్యాపారంలో నువ్వు పెరిగావు. నీ మట్టి బొమ్మల వ్యాపారం ఇంత పెరిగిన తర్వాత కూడా నీ మనసులో కొంచెం కూడా అహంకారమే లేదు. నా ఆశీర్వాదం నీపైన ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు నీ పిల్లల్ని కూడా ఈ మట్టికి దగ్గరగా ఉండేలాగే చూసుకోవాలి. ఈరోజు నీ సోదరుడు ఘనశ్యామ్ నిన్ను చంపాలనే ఆలోచనతోనే నీ గదికొచ్చాడు. నువ్వు ఏ శిక్ష కావాలన్నా ఘనశ్యామ్కి ఇవ్వచ్చు. నమస్కారం మాత, నేను ఈరోజు మీ యొక్క దర్శనం పొంది ధన్యుణ్ణయ్యా. ఘనశ్యామ్ నా యొక్క తమ్ముడు. వాడిని నేనెలా శిక్షించును? వాడు సరిగ్గా పని చేయకపోయినా కానివ్వండి, మీరు మా ఇద్దరిని దీవించి మేము ఎల్లప్పుడూ ఈ మట్టితో మా యొక్క జీవితాన్ని ముందుకెళ్ళాలి. అదంతా వినగానే ఘనశ్యామ్కి ఏడుపొచ్చింది. తర్వాత రాధేశ్యామ్ దగ్గరికెళ్ళి క్షమించమని అడిగాడు. రాధేశ్యామ్ అతన్ని క్షమించాడు. ఆ అమ్మ ఆశీర్వాదం వల్ల ఇప్పుడు ఘనశ్యామ్ కూడా మట్టి బొమ్మలు తయారు చేసే దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయాడు. ఇప్పుడు అతని మనసు నుండి అన్ని ద్వేషాలు వెళ్ళిపోతాయి. ఆ అమ్మవారు రాధేశ్యామ్ ఒక కోరికను నెరవేర్చింది. ఇక ఆ ఇద్దరు అన్నతమ్ముళ్ళు కలిసి మట్టి బొమ్మల్ని తయారు చేసేవాళ్ళు. ఇలా ఇద్దరూ కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. చాలా పైకి ఎదిగేవాళ్ళు.